హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నా అండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మా ఇంటి దగ్గర సీతాఫలం చెట్టు అండి. ఇది మా ఇంటి తేను. చూసారు కదా, కాయలేమో చెట్టు నిండా కాయలు వేసాయి. కానీ కాయ ఎట్ట రాగానే ఉడతలు తినేస్తున్నాయండి. అసలు ఉడతలు బతకనిట్లేదు. సీతాఫలం కాయలు బతకనివ్వు. మామిడికాయలు అయితే అసలు చెప్పబడలేదండి. మామిడికాయలు అయితే పచ్చికాయలే కోసుకోవాలి మేము. పండు అది వాసన వస్తుంది, వాటికి కొరుక్కు తినేస్తున్నాయి. అలాగే సీతాఫలం కూడా చాలా కాయలు, పింద పూత అయితే చెట్టు నిండా ఉందండి. కానీ కాయలు మాత్రం ఉండట్లేదు. అదిగో ఆడాడ ఉన్నాయి. అప్పటికి ఒక 2 కాయలు దోరగా వస్తే కోసాము. చూస్తున్నారు కదండి కాయలు. అయ్యో, కాయలు ఉన్నాయి. పూత రాలిపోయింది చాలా వరకు. ఈ మామిడి చెట్టు జీడ ఆ సీతాఫలం మీద పడి అది కూడా కొంచెం పూత రాలిపోయింది. చూస్తున్నారు కదా పూత. అయ్యో, కాయలు అయితే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అది అక్కడ కాయలు ఉన్నాయి. ఏదైనా అడపదడుపుంటే దాటి కాయలకు కూడా జీడొస్తుంది, సీతాఫలానికి కూడా జీడొస్తుంది. మామిడి చెట్టు అంటే మామిడి చెట్టు కింద అయిపోతుంది. అదిగో 2 కాయలు కోసామండి. చూసారు కదా, అవి కూడా ద్వారగా రాలేదు ఇంకా. అయినా కానీ అవి కూడా తినేస్తుందేమో ఉడతాన్ని, దాంతో పిల్లకాయలు తింటారని ఆ 2 కోసాను. కొంచెం అట్ట మగ్గ పెడదామని. చూస్తున్నారు కదా, కొంచెం పాకానికి వచ్చాయి. అవి కోసాను 2 కాయలు పిల్లలకి. అసలు ఉండట్లేదు. చూస్తున్నారు కదా, కాయలేమో ఉన్నాయి కానీ ఉడతలు బతకనిట్లా. రెండోది ఏంటంటే, ఈ మామిడి చెట్టు జీడ దాని మీద పడి వాటికి కూడా జీడ వచ్చేస్తుంది. అందుకని కొంచెం దూరంగా ఉండగానే ఒక 2 కాయలు కోసేస్తాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.